ఇంకొకటి మనవాళ్ళు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే, ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో. దేవుడికి అనేక రూపాలున్నాయి. దేవుడు సర్వాంతర్యామి అని అందరూ అంగీకరిస్తారు. దేవుడికి 3 లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటువంటి ఉన్నాయి. సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు, సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు. మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. మరి సర్వాంతర్యామి అయిన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా. మరి ఆ దేవుడు ఎవడైనా, వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఎంతమంది దేవుళ్ళు ఎందుకు? నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, లేదా మా హృదయం అది కాదు, మేము అలా మాట్లాడడం అసలు. కానీ అంటే ఒకడే దేవుడు, ఒకే రూపం ఉండి ఆ రూపమే, ఆ పేరే, ఇంకో పేరు పలకద్దు, అదే రూపము అనేది మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా. ఆ దేవుడు ఒక్క చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు. హిందువుల నమ్మకం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు అంటే హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అనరు దాన్ని. అంచేత ఒకే దేవుడు అనే భావనే తప్పు. హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు. మనం పూజిస్తున్నది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తున్నాం. ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఎక్కడ హిందువు తన విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. అంచేత వాళ్ళ బలహీనత ఏమిటంటే, ఇతర మతాల వాళ్ళకి పక్కకు ఆలోచిస్తే మనం మర్చిపోతామేమో, కోల్పోతామేమో అంటే నీ మతంలో ఉండే బలహీనత అంతా తెలుస్తూనే స్పష్టంగా. దీనికి ఏ వేదిక మీద ఎవడొచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని మతాలు సమానమనేది మేము అంగీకరించాం. అసలు మాకు కుదిరే వ్యవహారం కాదు. ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది, దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు వాగుడు మాట్లాడొద్దు. ఎంతో మంది దేవుళ్లను మనం ఆరాధన చేయటం. భాద్రపద మాసం అంతా వినాయకుడికి 9 రోజులు పూజలు చేశాం. ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది, వాళ్ళ అమ్మగారికి 10 రోజులు పూజలు చేశాం, దసరా అని. తర్వాత కార్తీకం వచ్చింది, కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేశాం. ఇప్పుడు ధనుర్మాసం వాళ్ళ మేనమామ విష్ణుమూర్తికి చేస్తున్నాం. మనం ఏం బాధపడట్లా. రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం, రథసప్తమి వస్తే సూర్యారాధన చేస్తాం, శ్రీరామనవమి వస్తే శ్రీరాముడిని ఆరాధిస్తాం.